Hi friends, how are you? My name is Sri Krishna from SK channel. Now, మనం ఫిఫ్త్ లెసన్లో ఉన్నాం. సింపుల్ మెకానిజం, సింపుల్ మిషన్స్. మనం బేసిక్ లింక్ మెకానిజం నేర్చుకున్నాం కదండి. దానికి ముందుగా ఇది చెప్పాలి, కానీ నేను అది బేసిక్ లింక్ మెకానిజం కాబట్టి థియరీ సబ్జెక్ట్ కాబట్టి థియరీ టాపిక్ కాబట్టి తొందరగా అవగొట్టేసి ఈ యొక్క సింపుల్ మిషన్స్లోకి వచ్చానండి. సింపుల్ మిషన్ అంటే ఏమీ లేదండి. అసలు సింపుల్ మిషన్ అంటే ఏంటంటే మిషన్ అంటే తెలుసు కదండి, యూస్ఫుల్ వర్క్ వస్తుందని. ఇప్పుడు సింపుల్ మిషన్ అంటే ఏదైతే లిఫ్ట్ చేసిద్దో దాన్ని సింపుల్ మిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ మిషన్ లేవరు, ఇన్క్లైన్ ప్లేను, పుల్లి, వీలు, యాక్సిలు, స్క్రూజాకు ఎక్సెట్రా అవన్నీ సింపుల్ మిషన్ కింద వస్తాయండి. ఓకే అండి. ఇన్పుట్ ఆఫ్ మిషన్, అసలు ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఆఫ్ మిషన్ ఏంటి, వెలాసిటీ రేషియో ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ మిషన్ ఏంటి. అసలు సింపుల్ మిషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్క్ అనేది ఒక మిషన్ మీద జరగాలంటే మనకి కొంచెం ఎఫర్ట్ కావాలి. దాన్ని ఇన్పుట్ ఆఫ్ ఏ మిషన్. అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. మనం ఏదైతే రిక్వైర్ కావాలనుకుంటున్నామో మిషన్ మనం ఇన్పుట్ వేస్తామండి. ఇన్పుట్ మనం లేత్ మిషన్లో మనం ఏం చేస్తాము, వర్క్ పీస్ పెట్టి మన రిక్వైర్ షేప్లో కావాలనుకుంటున్నాం కాబట్టి మనం చేస్తాం. మనం ఇన్పుట్ ఏమిస్తున్నాం, వర్క్ పీస్. అవుట్పుట్ ఏమొస్తుంది, మనం ఏదైతే డిజైర్ షేప్ ఏదైతే ఉందో మనకు కావాలో అది వస్తుంది. ఇక్కడ కూడా అంతే అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం పెద్ద రాయిని మనం లేపాలి, ఓకేనండి. ఆ పెద్ద రాయిని లేపాలి మనం. అయితే గుణపం తీసుకెళ్తాం, అంటే అంత పెద్ద రాయి కాదండి, ఏదో మనం లేపలేనిది ఒక రాయి, లేకపోతే డ్రైనేజీ మూత లేపాలి, ఓకేనండి. మూత లేపాలంటే మనం గుణపం తీసుకెళ్తాం. మీరు అబ్జర్వ్ చేస్తారు లేరు, దాని కింద ఒక రాయి పెడతారు. ఆ రాయి పెట్టి దాని సపోర్ట్గా ఇలాగ, అంటే మనం కిందకి ప్రెస్, అదే మనం గుణపం తీసుకుని మనం కింద ప్రెస్ చేస్తే అది ఓపెన్ అయ్యిద్ది, మనం పట్టుకుని యూస్ఫుల్. అంటే మనకి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అది ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చాం చూడండి. ఇన్పుట్ ఆఫ్ ఏ మిషన్, గుణపాన్ని డ్రైనేజ్ మూత తీయడానికి మనం ఒక కొంచెం ఎఫర్ట్ అనేది యూస్ చేసి మన యూస్ఫుల్ వర్క్ వచ్చింది, ఓకేనండి. యూస్ఫుల్ వర్క్ వచ్చింది మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ ఏ మిషన్ అనేది ఎప్పుడైతే ఎఫర్ట్ ఇచ్చామో, ఎఫర్ట్ ఇస్తేనేగా ఆ మూత పైకి లేచింది. లేకపోతే ఎఫర్ట్ ఇచ్చామో, మీరు పైప్ లేపాలంటే అలా పెట్టి ఉంచితే సరిపోద్దండి. మనం కిందకి ప్రెస్ చేయాలి కదా, అప్పుడే కదా మూత పైకి వస్తుంది. కాబట్టి అది వై అనుకోండి అండి, దాని డిస్టెన్స్ వై అనుకోండి. ఆ మూత లేచింది చూడండి ఒక డిస్టెన్స్, దాన్ని ఎక్స్ అనుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పింది ఇన్పుట్ ఆఫ్ ఏ మిషన్ ఎఫర్ట్ ఇంటూ డిస్టెన్స్ మూవ్డ్ బై ఏ ఎఫర్ట్ వై, ఓకేనండి. అవుట్పుట్ ఆఫ్ ఏ మిషన్ మనకు వర్కేగా, యాక్చువల్ వర్క్ ఆఫ్ డన్ బై ద మిషన్ వర్క్ వస్తుంది అవుట్పుట్. ఇన్పుట్ మనం ఎఫర్ట్ ఇస్తే అవుట్పుట్ అనేది వర్క్ వచ్చింది మరి, ఓకేనండి. ఇప్పుడు లోడ్ ఇంటూ, అంటే దాని లోడ్ లేపుతున్నాం కదా, దాన్ని లోడ్ అంటారు. లోడ్ డబ్ల్యూ ఇంటూ డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. అంటే ఆ రాయి అయినా లేకపోతే డ్రైనేజ్ మూత అయినా లోడే కదా, సమ్ లోడే కదా. అలాగా నేను కంపేర్ చేసి చెప్పానండి అంతే. మీరు యాక్చువల్గా రాయాల్సింది ఇన్పుట్ అంటే ఎఫర్ట్ ఇన్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్, అలాగ రాసుకోవాలి. ఇక్కడ వెలాసిటీ రేషియో వచ్చేసరికి, ఇక్కడ వెలాసిటీ రేషియో డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ అంటే వై బై ఎక్స్ అనమాట. డిస్టెన్స్ మూవ్ బై ద ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూవ్ బై ద లోడ్. తర్వాత మెకానికల్ అడ్వాంటేజ్ వచ్చేసరికి డబ్ల్యూ బై పి, ద రేషియో ఆఫ్
లోడ్ లిఫ్ట్ బై ద ఎఫర్ట్ అప్లైడ్ ఈజ్ కాల్డ్ మెకానికల్ అడ్వాంటేజ్ అంటున్నారు. ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ కల చూడండి W/P. ఎఫిషియన్సీ వచ్చేసరికి ఇక్కడ మనకి వర్క్ డన్ బై ద మిషన్ బై ఎనర్జీ సప్లై టు ద మిషన్. మనం ఎనర్జీ సప్లై చేస్తున్నాము అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి అసలు ఎలాగా ఇది ఎఫిషియన్సీ అనేసరికి మనకి మెకానికల్ అడ్వాంటేజ్ బై విఆర్ వస్తుంది. ఎఫిషియన్సీ ఎప్పుడు 100% ఉంటే యాక్చువల్ మిషన్ అంటారు, 50% ఉంటే ఏమంటారండి? ఏమంటారో తెలియదండి. ఇప్పుడు మనం ఇంకా చెప్పాలి కదండి. నేను మళ్ళీ యాక్చువల్ మిషన్ అంటే ఏంటి, ఐడియల్ మిషన్ అంటే ఏంటి అన్నీ చెప్తానండి. ఫస్ట్ మనం ఇక్కడ టాపిక్స్ అనేవి గుర్తుంచుకోవాలి. అసలు సింపుల్ మిషన్ అంటే ఏంటి, అవుట్పుట్ ఆఫ్ మిషన్ అంటే ఏంటి, ఇన్పుట్ ఆఫ్ మిషన్ అంటే ఏంటి, వెలాసిటీ రేషియో అంటే ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ మిషన్ అంటే ఏంటి. ఇక్కడ ఏం లేదు. ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. ఇన్ ఏ సింపుల్ లిఫ్టింగ్ మిషన్ ఆఫ్ ఎఫర్ట్ ఆఫ్ 500 Newton raise a load 12.5 kN. If the machine has efficiency 65, determine the mechanical advantage velocity ratio అంటారు. ఏమంటారండి? ఏమంటున్నారు? ఫస్ట్ ఒక మిషన్ ఉందంట, లిఫ్ట్ అయిందంట సమ్ ఎఫర్ట్ అనేది. ఆ ఎఫర్ట్ అన్నారు. సొల్యూషన్ మనం చూస్తేను ఇలా రాయొచ్చు. గివెన్ దట్ P ఈజ్ ఈక్వల్ టు 500 Newton, అంతే కదా. లోడ్ W కూడా ఇచ్చేసారు, 12.5 kN. మనం న్యూటన్లో మార్చుకోవాలి కదా లోడ్ని. 12.5 × 10⁻³ Newton, అంతే కదండి. దాని తర్వాత ఎఫిషియన్సీ కూడా ఇచ్చేసారు మనకి. ఎఫిషియన్సీ ఎంత ఇచ్చారు? 65%. మనం ఎప్పుడు ఇలా రాస్తామో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అలా రాయకూడదు, 0.65% అని రాసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు ఇక్కడ? ఫైండ్ మనకి మెకానికల్ అడ్వాంటేజ్ కనుక్కోమన్నారు. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే P/Q, W/P, అంతే కదండి. ఫార్ములా ఇందాక చెప్పాను కదా, అదే ఫార్ములా యూస్ అవుతుంది. W అంటే 12.5 × 10⁻³ P ఎంత? 500 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత వస్తుంది? మెకానికల్ అడ్వాంటేజ్ 25 ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై విఆర్ కనుక్కోవచ్చుగా. మరి మెకానికల్ అడ్వాంటేజ్ వచ్చింది, ఎఫిషియన్సీ మనకు తెలుసు, విఆర్ కనుక్కోవాలి కదా. మరి ఇప్పుడు విఆర్ కనుక్కోవాలంటే మెకానికల్ అడ్వాంటేజ్ బై ఎఫిషియన్సీ. మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత వచ్చింది? 25 బై ఎఫిషియన్సీ ఎంత? 0.65. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 38.46 విఆర్. అంటే విఆర్కి మనకి యూనిట్స్ ఏమి ఉండవు, అందుకే అలా ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ కూడా యూనిట్స్ ఏం పెట్టక్కర్లే, అసలు యూనిట్స్ ఏమి ఉండవు దీనిలో. ఈ మాత్రం టాపిక్స్ మాత్రం అర్థం చేసుకోండి. ప్రతి సింపుల్ మిషన్కి ఫార్ములాస్ ఉంటాయండి. ఫార్ములాస్ చూద్దాం మనం. ఓకేనండి, ఫార్ములాస్ చూద్దాం. ఫార్ములాస్ వచ్చేసరికి మనకి ఇంక్లైన్ ప్లేన్, ఇంక్లైన్ ప్లేన్ కండి ఫార్ములా వచ్చేసరికి విఆర్ రేషియో y/x అంటారు కదండి. ఇక్కడ కొంత లెంత్ ఉండిద్ది, కొంత హైట్ లెగిసిద్ది కాబట్టి L/h, L/sin ఆల్ఫా
అని చెప్పొచ్చండి. ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చేసరికి 100%. మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు విఆర్. విఆర్ ఎంత ఉండిద్దో మెకానికల్ అడ్వాంటేజ్ కూడా అంతే ఉండిద్ది అని చెప్తున్నారు ఇంక్లైన్ ప్లేన్లో. దాని తర్వాత లివర్ అండి. విఆర్ రేషియో వచ్చేసరికి B/A. పుల్లీ గురించి నేర్చుకుందామండి. పుల్లీ బ్లాక్లో మనకి 2 kinds ఆఫ్ పుల్లీస్ ఉంటాయి. ఫిక్స్డ్ పుల్లీ ఒకటి, అంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎలా వచ్చి నేను చెప్తానండి. దాంతో మూవబుల్ పుల్లీ. ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు విఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. అసలు ఎలా వచ్చింది అనేది చెప్తాను. ఇప్పుడు మనం ఫార్ములాస్ చూసుకుంటే, పుల్లీస్లో ఫార్ములాస్ చూసుకుంటే, ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీకి విఆర్ 2n. సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీకి విఆర్ n. థర్డ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీకి విఆర్ 2n-1. ఓకేనండి. ఫస్ట్ టాపిక్ ఫిక్స్డ్ పుల్లీ అంటే పుల్లీ అనేది ఒక స్లాట్తో ఫిక్స్ అయి ఉంటుంది. ఓకేనండి. పుల్లీ అనేది ఒక స్లాట్తో ఫిక్స్ అయి ఉంటుంది. లోడ్ అనేది మనం ఇలాగ వస్తుంది. ఎఫర్ట్ ఇలా లాగుతాం, మనం పీలా లాగుతాం. ఇక్కడ చూడండి, లోడ్ అనేది ఒక్క ఎఫర్టే, అంటే W ఈజ్ ఈక్వల్ టు 1P అని రాయొచ్చండి. దెన్ W/P ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ఇప్పుడు ఇది మెకానికల్ అడ్వాంటేజే కదండి. మెకానికల్ అడ్వాంటేజ్ విఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్రూవ్ చేశాను కదండి. ఫిక్స్డ్ పుల్లీ ఎలా ఉండిద్దో చెప్పాను కదా. అంటే ఒక్క ఎఫర్ట్ మనం అప్లై చేస్తున్నాం. ఓకేనా. దాని తర్వాత ఇంకోటి మూవబుల్ పుల్లీ అంటే మూవ్ అవుతూ ఉంటుంది. లోడు ఇక్కడ చూడండి, లోడుని మూసేస్తే 2 టెన్షన్లు కనబడుతున్నాయా, అంటే 2 ఎఫర్ట్లు అనేవి, ఇక్కడ నుంచి ఒక ఎఫర్ట్, ఇక్కడ నుంచి ఇంకో ఎఫర్ట్ మనం లాగాలి కదా. P అనే ఫోర్స్తో లాగాలి. అంటే ఇక్కడ దాకా ఒక ఎఫర్ట్, ఇక్కడ దాకా ఒక ఎఫర్ట్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే ఈ W లోడ్ని మూసేసి 2 ఎఫర్ట్లు కనబడతాయి. మళ్ళీ మరి అక్కడ రిజిడ్గా ఉంది కదండి. రిజిడ్గా ఉంది కాబట్టి మనకి ఒక్క ఎఫర్టే కనపడింది. ఒకటే కదా, ఒకటే కనపడింది మనకి. ఇక్కడ చూడండి 2 కనపడింది, అక్కడ ఒకటే కనపడింది. ఇదేమో ఫిక్స్డ్ పుల్లీ. దానికి దీనికి డిఫరెన్స్ అదే. W ఈజ్ ఈక్వల్ టు 2P. P అని రాసుకోవచ్చు కదా, T బదులుగా మనం P అని రాసుకోవచ్చు. ఓకేనండి. W/P ఈజ్ ఈక్వల్ టు 2 అంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ ఇలా అరేంజ్ అయి ఉండిద్దండి. మనం ఇది లాగినప్పుడు ఫస్ట్ మనకి ఇది లిఫ్ట్ అయ్యిద్ది, దాని తర్వాత ఇది లిఫ్ట్ అయ్యిద్ది, దాని తర్వాత ఇది లిఫ్ట్ అయ్యిద్ది. అవును కదండి. ఇక్కడ మనం డబ్ల్యూని మూసామనుకోండి, నేను ఇక్కడ T1 T1 ఎందుకని ఫస్ట్ సిస్టమ్ A1 అనుకుందాం. ఇది ఫస్ట్ పుల్లీకి లోడు అంటే ఇలా అరేంజ్మెంట్ ఉండిద్ది. లాస్ట్ పుల్లీ ఏదైతే ఉండిద్దో దానికి వెయిట్ అనేది అటాచ్ చేస్తారు. నేను ఇక్కడ A1 అనుకుంటున్నాను
సంథింగ్ మనం ఐడియా కోసం మనకి ఈ రెండు T1 ఇది A2 అనుకుంటే ఇక్కడ T2 దీనికి ఇది A3 అనుకుంటే ఇదేంటిది T3 ఇక్కడికి వచ్చేసరికి A4 వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారనుకోండి డబ్ల్యూని తీసుకుందాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 T1 అంతే కదా. T1 రెండు సార్లు ఉన్నాయి 2 T1కి ఈ రెండు 2 T2 దాని తర్వాత T2కి ఇక్కడ 2 T3 ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం W ఈజ్ ఈక్వల్ 2 T1. సెకండ్ ఈక్వేషన్ దీనిలో పెడదాం. అంటే T1 అంటే ఎంత 2 T2 అంతే కదా. 2 ఇంటూ T1 అంటే ఎంత 2 T2 ఓవర్. దాని తర్వాత T2 కూడా పెట్టాలి. థర్డ్ ఈక్వేషన్ తీసుకొచ్చి T2 దగ్గర పెడదాం. 2 ఇంటూ T2 దగ్గర 2 ఇంటూ T3 అంతే కదండి. ఇక్కడ చూడండి 2⁻³ ఇంటూ T3 8 అంటే 2⁻³ అంటే ఎంతండి 8 కదా. ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఈక్వల్ టు VR ఈజ్ ఈక్వల్ టు 2⁻n. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీకి ఇంత వచ్చింది. ఓకేనండి. దాని తర్వాత సెకండ్ సిస్టమ్ మనం చూద్దాం. సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ ఇలా ఉండిద్దండి. ఇక్కడ వెయిట్ లాస్ట్ ఇదొక బ్లాకు. ఇక్కడ సెకండ్ సిస్టంలో మనం మనం డిఫైన్ చేస్తామంటే అదేమో విడివిడిగా ఉన్నాయి కదండి. ఇక్కడ బ్లాకుల్లో ఉంటాయి. అంటే బ్లాకుల్లో వచ్చేసరికి ఎన్ని పుల్లీస్ ఉంటే 1 2 3 4 కదండి. 4 పుల్లీలు కదా. విఆర్ రేషియో 4 ఎలా వచ్చిందో నేను చెప్తాను మీకు. ఓకేనండి. ఇప్పుడు చూడండి వెయిట్ అనేది మనం ఈ లాస్ట్ బ్లాక్ ఉంది చూసారా దానికి మనం అటాచ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ టీ ఇక్కడ టీఏ ఎక్కడ చూసినా టీఏ. ఈ రో ఎలాగా కనెక్ట్ అయింది చూడండి. ఇక్కడ నుంచి ఫస్ట్ దాని నుంచి లాస్ట్ దానికి కనెక్ట్ అయింది. అది ఫస్ట్ బ్లాక్లో సెకండ్ దానికి కనెక్ట్ అయింది. దాని తర్వాత దీనికి కనెక్ట్ అయింది. అంటే అన్నీ ఒకేసారి లిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి మనం ఇక్కడ వచ్చేసరికి మనం టెన్షన్ చూసుకోకూడదు. ఓన్లీ పుల్లీస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4. ఇక్కడ సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీలో మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనకి తెలుసు ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి మనం W ఈజ్ ఈక్వల్ టు 4 T అయినా P అయినా వేసుకోవచ్చు. P అనుకోవచ్చు. W/P ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఒక నెంబర్ వస్తుంది. అప్పుడు విఆర్ రేషియో అయినా మెకానికల్ అడ్వాంటేజ్ అయినా ఎంతో చెప్తారు. అంతే కదండి. ఎన్ని పుల్లీస్ ఉంటే అన్ని. ఇప్పుడు నేను థర్డ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ చెప్తాను.